వన్ మోర్ వెహికల్ తీసుకోండి సార్. నాకు తక్కువ బడ్జెట్లో ఉండాలి, డీజిల్ ఉండాలి, పెద్ద వెహికల్గా కావాలి, సెడాన్ ఉండాలి, బూట్ స్పేస్ బాగుండాలి, స్పేస్ ఉండాలి, ప్లస్ టాప్ ఎండ్ వర్షన్ కావాలి అనుకున్న వాళ్ళకి నిస్సాన్ సన్నీ ఇట్లాంటి వెహికల్ సజెస్ట్ చేయొచ్చు. సేమ్ మోడల్ వెహికల్ మన డిజైర్ ఉండాలి. 13 మోడల్ టాప్ ఎండ్ వర్షన్ అనేది. డిజైర్ వెహికల్స్ అయితే మనకు ఆల్మోస్ట్ 4 to 5 lakhs బడ్జెట్లో ఉంటుంది ఈ మోడల్ వెళ్ళాలంటే. సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ మారుతుంది, పోల్చుకుంటే బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. ఈ వెహికల్ తీసుకున్నట్లయితే మనకు 2013 మోడల్ టాప్ ఎండ్ వర్షను 380 ఆ బడ్జెట్లో ఇచ్చేలా ఉన్నాడు సార్ కస్టమర్. 4,20,000 చెప్తున్నాడు, 380 ఆ బడ్జెట్ వరకు ఇస్తాడు సార్ మన వెహికల్. ఇక వన్ మోర్ వెహికల్ చూడండి సార్. ఇది ఎక్సెంట్, హుండా ఎక్సెంట్ హై అండ్ టాప్ ఎండ్ ఎస్ఎక్స్ ఆప్షనల్ ఆటోమేటిక్ వర్షన్. 70,000 తిరిగిండు, చిన్న స్క్రాచ్ కూడా లేదు, అంత నీట్గా చూడండి. హై ఎండ్ వర్షన్ ఇది. రైట్ రౌండ్ చూసుకుంటే ఎంత నీట్గా మెయింటైన్ అంటే సింగిల్ ఓనర్, కంప్లీట్ షోరూమ్ ట్రాక్. వెహికల్ మాత్రం చాలా జెన్యున్గా ఉంది చూడండి సార్. ఆటోమేటిక్ వెహికల్ కావాలి, మన సిటీ డ్రివెన్ ఎక్కువ ఉంటుంది అనుకున్న వాళ్ళు, తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళు దీన్ని చూడొచ్చు. ఇది వచ్చేసి మనకు 480 ఆ బడ్జెట్లో ఇస్తాడు సార్. 540 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది, 4,80,000 ఆ బడ్జెట్లో ఇస్తాడు. సో వన్ మోర్ వెహికల్ తీసుకుంటే హోండా సిటీలోనే కొంచెం నాకు విత్ సన్ రూఫ్ ఉండాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇటువంటి వెహికల్ చూసుకోవచ్చు అండి. ఈ వెహికల్ కూడా చూడండి సార్, నీట్ కండిషన్లో ఉంది. మోర్ వెహికల్ చూసుకున్నట్లయితే మనకు సీటింగ్ కొంచెం హైట్గా ఉండాలి, కొంచెం స్పేషియస్గా ఉండాలి, ప్లస్ లాంగ్ డ్రైవ్ వెళ్ళినా బ్యాక్ పెయిన్, నీ పెయిన్ లేకుండా ఉండాలనుకున్న వాళ్ళు ఏంటంటే ప్లస్ డీజిల్ ఉండాలి, మైలేజ్ బాగుండాలి, తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి వెహికల్ చూడదు సార్. ఇది మహేంద్ర KV 100 అంటే చూడండి, చాలా హైట్ ఉంటుంది, సీటింగ్ కూడా బాగుంటుంది కూడా వెహికల్ కూడా సార్. రేర్గా వెహికల్ తక్కువలో పర్చేజ్ చేస్తారు, కానీ వెహికల్ చూసుకున్నట్టు 2016 మోడల్. ఇదే 16 మోడల్ స్విఫ్ట్ చిన్న వెహికల్ కొనాలన్నా కూడా మనకు ఆల్మోస్ట్ 6 lakhs బడ్జెట్ వరకు ఉంటాయి 15-16 మోడల్స్ కొనాలంటే. ఇది KV 300 మీకు 4 lakhs బడ్జెట్ వరకు వచ్చేస్తుంది సార్. డీజిల్ వర్షన్ ఇది. KV 100లో K4 అనే వర్షన్ వస్తుంది అనమాట, అది డీజిల్ వేరియంట్. వెహికల్ కూడా చూడండి నీట్ కండిషన్లో ఉంది సార్. ప్రతి వెహికల్, ఏ వెహికల్ అయినా కూడా మన దగ్గర 100% నాన్ యాక్సిడెంట్ అయితేనే మన ఆఫీస్ లోపల ఉంటుంది. ఓకేనా, వీఆర్ గివింగ్ గ్యారంటీ. నాన్ యాక్సిడెంట్, ఫ్లడ్డెడ్ వెహికల్ ఉండదు, ఇంజన్ ఓపెన్ చేసిన వెహికల్, బోర్ చేసిన వెహికల్స్ ఉండవు. సో ఇది KV 100 అండి ఆ వెహికల్. ఇక వన్ మోర్ వెహికల్ చూసుకున్నట్లయితే ఈ వెహికల్ చూపించండి సార్. యాక్చువల్గా ఇది వ్యాగనార్ బండి, తక్కువ బడ్జెట్లో కావాలి మనకు, డ్రైవింగ్ పర్పస్ కావాలి, లేదా లాంగ్ డ్రైవ్ వెళ్ళినా కూడా ఇంట్లో పెద్దవాళ్ళు అల్లీలు ఉన్నారు, ఎక్కి దిగడానికి ఈజీగా ఉండాలి, హైట్ ఉండాలి, బాగా సీటింగ్ అనుకుంటుంది వ్యాగనార్. యాక్చువల్ డాక్టర్ కార్ అంటారు దీన్ని, డాక్టర్స్ ఎక్కి యూజ్ చేస్తారు అన్నట్టు ఉంటుంది, దీన్ని పేరే అలా అంటారు వ్యాగనార్. బాగా వైడ్గా డోర్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఎక్కడానికి దిగడానికి ఈజీగా ఉంటుంది, ప్లస్ వచ్చేసి సీట్ కూడా హైట్ ఉంటుంది, బాగా మీకు మార్జిన్ కూడా బాగా కనిపిస్తుంది సార్. అది చాలా బాగుంటుంది వెహికల్ ఇది. కాబట్టి ఓల్డ్ మోడల్ సార్. మీకు ఇది ఏంటంటే ఒక 2.8 lakhs ఆ బడ్జెట్లో వచ్చేసింది సార్. 2011 మోడల్ వ్యాగనార్, పెట్రోల్ కమ్ CNG. ఇంకో హైలైట్ ఏంటి, దీనికి CNG కూడా ఉంది, కంపెనీ ఫిటెడ్ CNG. CNG అంటే గ్యాస్ వస్తుంది అనమాట. దాంట్లో ఏదైనా నార్మల్గా పెట్రోల్ మైలేజ్ 18 అలా వస్తే, CNG అనేది మీకు ఎక్కువ మైలేజ్ వస్తుంది, 24-25 అలా మైలేజ్ వస్తుంది. ఇదంతా కూడా కంప్లీట్గా షోరూమ్ ఫిటెడ్ వెహికల్ అనమాట. అది వెహికల్ కూడా చూసుకోండి సార్, వైట్ కలర్లో ఎంత అఫిషియల్గా ఉందో. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 3.3 lakhs అని చెప్తున్నాడు, అది 3,30,000 అలా ఎక్స్పెక్టేషన్ ఉంది. 2.8 lakhs ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది సార్. అది పెట్రోల్ కమ్ CNG వెహికల్, ఇది గ్యాస్ అంతా కూడా ఉంటుంది. మీకు మైలేజ్ కూడా మంచిగా వస్తుంది, ఏం కాంప్రమైజ్ అవ్వక్కర్లే. 4 న్యూ టైర్స్ ఉన్నాయి, వెహికల్ కూడా నీట్ కండిషన్లో ఉంది సార్. ఇక వన్ మోర్ వెహికల్ చూసుకున్నట్లయితే TVS 300 సార్. అది SUV టైప్ అనమాట, 7 seater వస్తుంది, పెద్దదిగా ఉంటుంది వెహికల్, మీకు స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఏంటంటే మైలేజ్ కూడా బాగా వస్తాయి ఇవి. ఈ వెహికల్ వచ్చేసరికి మనకు 2016 మోడల్, 95,000 రివెన్ తిరిగింది. ఇది ఒక 6,20,630 ఆ బడ్జెట్ వరకు ఇస్తాడు సార్. ఇది వెహికల్ 6 lakhs బడ్జెట్లో కావాలి, కొంచెం పెద్ద వెహికల్గా ఉండాలి, 7 seater కావాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే మోడల్ కూడా మంచిగా ఉండాలనుకుంటే ఇటువంటి వెహికల్ సజెస్ట్ చేయొచ్చు. ఈ వెహికల్ చాలా బాగుంది చూడండి సార్.